తొలిసారిగా నల్గొండ కార్పొరేషన్ గా మారిన తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో అన్ని రాజకీయ పార్టీ పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలాగైనా మేయర్ పీఠం కైవసం చేసుకోవాలని వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచిస్తూ ముందుకు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 19వ డివిజన్ కార్పొరేటర్ గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం నాదే అంటున్న వింజమూరి లక్ష్మణ్తో మా నల్గొండ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. కాలు గుర్తుకే ఓటేయండి, కాలనీ అభివృద్ధికి తోడ్పడండి, లక్ష్మణ్ని గెలిపించండి. కాలు గుర్తుకే ఓటేయండి, టీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి, లక్ష్మణ్ని గెలిపించండి, కాలనీ అభివృద్ధి చేసుకుందాం. చెప్పాలన్నా పని చెప్పుకోవాలి. ఈశ్వరన్నకు 10 సార్లు చేసిన వచ్చేది ఎందుకు ఎటుపోతాయి మన అయ్యా. ఓకే సార్, ఓకే సార్, సారీ. కాదు మంచిది, మన కాలనీ డెవలప్మెంట్. తప్పకుండా కాలు గుర్తుగా ఓటేయండి, కాలనీ డెవలప్మెంట్కి తోడ్పడండి. కారు గుర్తుకే ఓటేయాలి, గెలిపించాలి. లక్ష్మణ్ గులాబీ జెండా ఎగరాల. 19వ వార్డు మా వార్డు గులాబీ జెండా ఎగురుతాము. మెజార్టీతో ఎగురుతుంది, మామూలుగా కూడా కాదు, అధిక మెజార్టీతో 2 పార్టీలకి పాత్ర పెడుతున్నాం. లక్ష్మణ్ కారు గుర్తుకే. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటీ నగరపాలక సంస్థలకు ఎన్నికల నగరం మోగింది. ఇక ఉపసంహరణ ప్రక్రియ కూడా దాదాపుగా నిన్నటితో ముగిసింది. అభ్యర్థులంతా కూడా ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులంతా కూడా ప్రచారంలో మునుగు తీవ్రమైన ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొదటిసారిగా నల్గొండ కార్పొరేషన్గా మారిన తర్వాత వివిధ రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓడిన చరిత్రనే, విజయం సాధించిన చరిత్రనే. బరిలో ఉంటే చాలు. మొదటిసారిగా నల్గొండ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత తాము బరిలో ఉన్నామా లేదా అనేదే ఒక సంకల్ప దృఢంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇక నల్గొండ కార్పొరేషన్ 19వ డివిజన్ వింజమూరి లక్ష్మణ్ గారు బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు వారు మనతో పాటు ఉన్నారు. అభ్యర్థులను ఏమడిగి తాను చేసినటువంటి కార్యక్రమాలు ఏమిటి, ప్రజలకు ఏ విధంగా ఎటువంటి చర్యలతో ముందుకెళ్తున్నారు, ఏం చెప్పి ఓట్లు అడుగుతున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి లక్ష్మణ్ గారు. నమస్కారం అండి. చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా రాజకీయ గుర్తులపైన జరిగేటటువంటి మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అది డిఫరెంట్. ఇది రాజకీయ పార్టీల గుర్తులపైన జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ముందుకెళ్తుంది, మీరు ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది? మనము మొన్న గత సర్పంచ్ ఎలక్షన్ చూసుకున్నట్లయితే వాటి సొంత గుర్తుల మీదనే ఎలక్షన్కి వెళ్ళారు. ఆ గుర్తుల మీదనే టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచులు ఏ స్థాయిలో నెక్కొచ్చారో చూసే ఉన్నాం. ఒక్కొక్క కాడ ఒక 5 ఓట్లు, 2 ఓట్లు, 1 ఓటు, కొంత కాంగ్రెస్ పార్టీ బలం చూపించి కొంత వాళ్ళని రిగ్గింగ్ చేసి అట్లా కూడా గెలిచిన ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళే. మనం ఈ గుర్తుల మీద ఈసారి మన కార్పొరేషన్ నల్గొండ నుంచి మన 19వ వార్డు నుంచి నేను టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థినిగా వింజమూరి లక్ష్మణ్ని. మా కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద కొట్లాడుతూ జనాలను నా ఓటు అడుగుతూ మమ్మల్ని గెలిపించండి. మేము ఈ కార్యక్రమాలు కూడా నేను 2 సంవత్సరాలనే
మేము 2 సంవత్సరాలని దాదాపుగా ఈ కార్యక్రమాలు మొత్తం కూడా చక్కబెట్టే అవకాశం ఉందని చెప్పేసి మా కాలనీ వాళ్ళు విశ్వసిస్తూ అదేవిధంగా మేము వాళ్ళకి ఆ విశ్వాసం కల్పిస్తున్నాం. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే మా కాలనీ సమస్యలు ప్రధానంగా రోడ్లు ఒకటి, వాటర్ సమస్య, విద్యుత్ సమస్య, వీటన్నిటికంటే కూడా ఇంకొక సమస్య కూడా ఉంది, దొంగల సమస్య ఉంది. దానికి సెక్యూరిటీ లేకుండా పోయింది మా కాలనీకి. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే మా కాలనీకి ఒకటి రైల్వే లైన్ ఉంది, ఒకటి బైపాస్ నుంచి మనకు ఆనుకొని వెళ్ళిపోయిన హైవే ఉంది. ఎక్కడి నుంచి వస్తుందో ఎట్టి నుంచి పోతుందో తెలియదు. ఎవరైనా ఇక్కడ మా కాలనీలో ఉన్నదంతా ఎంప్లాయీస్ ఏంటంటే వాళ్ళు పొద్దున పోతే ఏదో నైట్ సమయంలో వచ్చే వాళ్ళకే వచ్చిందంటే ఇల్లు కాల్ చేసుకొని పోతాం. ప్రధానంగా మా ఎజెండా కూడా కాలనీలో సీసీ కెమెరా పెట్టేయటం, సెక్యూరిటీ పరంగా మనం సెక్యూరిటీ వాళ్ళని ఏర్పాటు చేయటం. రెండోది చూసుకున్నట్టయితే మా కాలనీలో వీధి కుక్కల బెడత చాలా ఎక్కువ ఉంది. పిల్లలు స్కూలుకు పోవాలన్నా, వృద్ధులు బయటకు వెళ్ళాలన్నా, బండ్ల మీద బైక్ మీద ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఎమ్మడి పడి వాళ్ళని కింద పడేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఇవన్నిటిని కూడా నేను ప్రజల దృష్టికి తీసుకెళ్తూ నేను పోయిన కాడ వాదే చెప్తూ ఫస్ట్ ఈ రకంగా అయింది, అయ్యా నాయన అంకుల్ మొన్న ఇట్లా కుక్క పడేసింది, కింద పడ్డారు, కాలు ఎదిగింది, ఈ విధంగా చెప్తున్నా. ఇంకో విషయానికి వస్తే మా కాలనీలో రేషన్ షాప్ ఇప్పటి వరకు లేదండి. మనకు 18వ వార్డుకి వెళ్ళి తెచ్చుకోవడం అంటే కొంచెం పొద్దుగాల వెళ్ళి రేషన్ అంటే పేదవాళ్ళకు వచ్చే సంక్షేమ కార్యక్రమం. వాళ్ళు పొద్దంతా కష్టం చేసుకొని మళ్ళీ పక్కన డివిజన్కి వెళ్ళి తెచ్చుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. మన వార్డుకు రేషన్ షాప్ కావాలని చెప్పేసి ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్ అండి. ఈసారి మేము గెలిచినాక ఖచ్చితంగా రేషన్ షాప్ తీసుకొస్తామని చెప్పేసి నేను ప్రజలకు హామీ ఇస్తున్నాము. అదేవిధంగా చూసుకున్నట్టయితే మాకు ఒక శ్మశానం ఉంది ఇక్కడ. అది ఎలా ఉందంటే ఇప్పుడు పరిస్థితి ఎక్కడ మా మెయిన్ రోడ్ ఎక్కడ నల్గొండ పట్టణంలో ఎక్కడ కాలం చేసినా కానీ ఇక్కడికే తీసుకొస్తాం. ఆ తీసుకొచ్చే వే కాలనీ మధ్య నుంచి వెళ్తుంది. ఆ మధ్య నుంచి వెళ్ళే క్రమంలో చాలామందికి ఇబ్బందికరంగా మారుతుంది. దానికి ఒక సపరేట్ రోడ్ కావాలి. దానికి ఆల్రెడీ ఒక రోడ్డు ఉంది, రైల్వే స్టేషన్ దగ్గర నుంచి రోడ్డు ఉంది, దాన్ని కూడా పరిశీలిస్తున్నాము. ఆ సమస్య కూడా తీర్చే అవకాశం చూస్తున్నామండి. అంటే రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాను పోషిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ విజయమూరి లక్ష్మణ్ అధికార పార్టీ యొక్క బలాన్ని కట్టుకొని ముందుకు వెళ్ళాడా, ఏం చెప్తారు దీనిపైన? మనము అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మీరు చెప్తున్నారు. ఈ 6 గ్యారెంటీలు కానీ 420 హామీస్ కానీ ఏ ఒక్కటి కూడా అమల్లోకి రాలేదు. ఇప్పుడు మనకు ఉచిత బస్సు అని పెట్టారు. ఉచిత బస్సు అని పెట్టేది కానీ బస్ ఛార్జీలు జెంట్స్కి అయితే బస్ ఛార్జీలు పెంచి వారి ఛార్జీలు కూడా 1000 పైన వేశారు. ఇది ఉచిత బస్సు కాదు, ఇది దోపిడీ బస్సు. ప్రధానంగా చూసుకున్నట్టయితే మహిళలకు ఉచితమని చెప్తుండు, ఇది దోపిడీ. అదేవిధంగా అమ్మాయిలకు లేడీస్ స్కూటీలు ఇస్తామని చెప్పారు. ఒక్కడన్నా రాష్ట్రంలో ఎక్కడన్నా ఒక స్కూటీ అన్న ఇచ్చారు, అది లేదు. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం, అసలు కళ్యాణ లక్ష్మినే వస్తలేదు. తులం బంగారం ఈరోజు ఎంత ఉంది? 1,50,000 రూపాయలు తులం బంగారం. సాధ్యమైన హామీలు ఇచ్చి ఈ గవర్నమెంట్ దొంగ హామీలతోటి ఈ విధంగా మనం పోతున్నప్పుడు గవర్నమెంట్ని పడగొట్టడం కోసం మనం ఇంకో విషయం అండి, మనకు ఎంప్లాయీస్కు టీఏడిఏలు లేవు. అదేవిధంగా చూసుకున్నట్టే రిటైర్ అయిన వాళ్ళకు బెనిఫిట్స్ రావట్లేదు, పెన్షన్స్ లేవు. ఈ రకంగా ఎన్నో సమస్యలతోటి మేము ఇప్పుడు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాము. మా ప్రజలతోటి, మా కాలనీ వాళ్ళతోటి ప్రతి ఇంటికి పోతే ఒకటే చెప్తారు, ఏం గవర్నమెంట్ చెత్త గవర్నమెంట్. ఈ రకంగా ప్రతి కాడ పోయినా కానీ పూర్తి మద్దతు మాకు ఇస్తున్నారు. తప్పకుండా నువ్వే వస్తావు బిడ్డ, నీవే కావాలి, కాలనీకి నీలాంటి వాళ్ళైతేనే సమస్యలు త్వరగా తీరుతాయని చెప్పేసి మా కాలనీ వాళ్ళు కూడా నన్ను ఆశీర్వదించడం జరిగింది. అంటే అదేవిధంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వం వాళ్ళది కావచ్చు, కానీ ప్రజల మద్దతు పూర్తిగా మాకుంది. ఎందుకంటే పింఛన్లు 200 రూపాయలు ఉన్న పింఛన్లు కేసీఆర్ ఆ రోజు 2,000 రూపాయలు చేశారో, ఈరోజు 4,000 రూపాయలు చేస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చాడు. కానీ అమల్లోకి వచ్చిందా అని ఎక్కడన్నా 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చారా? ఈ అన్నీ కూడా దొంగ హామీలు. ఏమన్నా చెప్తానంటే ఇప్పుడే వచ్చాము మేము, ఇక్కడ ఖజానా ఉంది, ఈ ఖజానా వచ్చే చూస్తే ఇక్కడ ఏం లేదు, లంక బీదలని వచ్చాము, మట్టి కుప్పలు ఉన్నాయని చెప్పేసి సీఎం చెప్తుండు. ఎక్కడికన్నా ఢిల్లీకి పోతే రాణిస్తలేదు, చెప్పుల దొంగను చూసినట్టు చూస్తుందని చెప్పేసి తనే చెప్పుకుంటుండు. ఇది గవర్నమెంట్ ఉందని పేరుకే ఉంది, కానీ ప్రజల మద్దతు మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీకే ఉంది. టీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తారు. విజయమూరి లక్ష్మణ్ 19వ వార్డు నుంచి గెలిపిస్తారు.
చివరిగా చెప్పండి, 19వ డివిజన్ కార్పొరేటర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మీ డివిజన్ ప్రజలకు మీరు ఇచ్చేటటువంటి సందేశం, వాళ్ళ నుంచి ఏం రిక్వెస్ట్ కోరుతున్నారు, వారికి ఏం చెప్పదలుచుకున్నారు? అందుబాటులో ప్రధానంగా మా ప్రతిపక్ష వారు అంటుంటారు, ఎందుకంటే కామన్గా చెప్తుంటారు, నేను ప్రజల మనిషిని కాబట్టి ప్రజల మధ్యనే ఉంటాను. ప్రతి ఒక్క ఫోన్ కాల్ వచ్చినా నాకు చిన్న సంఘటన ఇలా జరిగిందని జరగగానే మేము అక్కడికి స్పందిస్తాము. ప్రజల మనిషిని కాబట్టి ప్రజలు ఆదరిస్తున్నారు ఈరోజు మాకు. నేను ఖచ్చితంగా ఇచ్చిన హామీని వెనకపోను, ఎందుకంటే మేము సమస్య మీద ఎలా కొట్లాడుతున్నాం ఒక విషయం చెప్పాలి మీకు. మాకు ఈ కాలనీలో ట్రాన్స్జెండర్స్ ఓకే ఒక పంచాయతీ ఉంటే దాన్ని ఎలా సాల్వ్ చేశానో జనాలంతా చూశారు. నా మీద విశ్వాసం ఉంది, ఖచ్చితంగా గెలిపిస్తారు. రైట్. రాష్ట్ర మహిళా విభాగం బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు మాలే శరణ్యారెడ్డి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ప్రచారం ఏ విధంగా సాగుతుంది, ప్రజల స్పందన ఏ విధంగా, ప్రతిపక్ష హోదాలో ఉన్నారు, ఏం చెప్తారు, ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది? బ్రహ్మాండంగా ఉంది. 19వ వార్డు మా స్థానిక వార్డు. ఎక్కడికి పోయినా ఎడు చూసినా లక్ష్మణ్ని గెలిపించుకుంటాం. ఈ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉమ్మేసే వాళ్ళే కానీ ఉమ్మేయనూ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మటలేదు, ఏమీ చేయలేదు. ఓటుకు నోటు దొంగ ఉన్నాడు, ఆ ఓటుకు నోటు దొంగని దించాలా, కేసీఆర్ని కానీ గద్దె మీద నిలబెట్టుకోవాలా. మా సీఎం మాకు రావాలంటే, కేసీఆర్ గారు రావాలంటే ఇప్పుడు ఎలక్షన్లు, ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లలో నిలబడ్డ నల్గొండ కానీ రాష్ట్రం అంతా నిలబడ్డ అభ్యర్థుల్ని గెలిపించాలని, ముఖ్యంగా 19వ వార్డు నుంచి గెలుపు ఖాయమైంది. మెజార్టీ కోసం చూస్తున్నాను, మెజార్టీ కూడా భారీగా వస్తూ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఏం లేదు, ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉన్నట్టు మీకు మాకు తెలియదు ఏం లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వం, చీదరించుకునే ప్రభుత్వం. ఓటుకు నోటు దొంగని ఎవరు నమ్ముతారు? రేవంత్ రెడ్డి హెచ్చరికలు చేస్తూ ఉన్నావు, నీకు చెప్తా ఉన్నావు, ఇలా మిరియాలు కూడా వస్తున్నావు, ఖబర్దార్ అని హెచ్చరిక చేస్తూ ఉన్నావు. మిరియాల కూడా వచ్చి ఏం బీకుతావు, ఇప్పుడు దాకా ఏం బీకినావు అని అడుగుతా ఉన్నావు. ఎవరైనా నీకు తగిన బుద్ధి చెప్తారు. అసలు నువ్వు సీఎం అనుకోవటంలా చీఎం అనుకుంటున్నారు. సిగ్గున్నదాన్ని నీకు అడుగుతా ఉన్నావు. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది కుట్రలు కుతంత్రాలు పన్నినా అన్నిటిని ఛేదించుకొని ఎగిరే జెండా గులాబీ జెండా మా కేసీఆర్ గారు, మా దేవుడు, మా బాపు ఎన్నో చేసిండు, ఎన్నో పథకాలు మహిళలకు. కానీ మీరు అడిగారు కదా, మహిళలకు చేసింది ఎవరంటే కేసీఆర్ గారు, రైతులకు చేసిందంటే కేసీఆర్ గారు, తెలంగాణ అభివృద్ధి 10 సంవత్సరాలలో అభివృద్ధి చేసిందంటే కేసీఆర్ గారు. తలనోట్ల సావు చూసొచ్చిన మనిషి, అది చాలయ్యా తెలంగాణను తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఆయన నిలబెట్టిన సైనికులం మేము. సైనికుల్లో ఒక సైనికుడు మా బాబు లక్ష్మణ్. ఇక్కడ 19వ వార్డుకి అధిక మెజార్టీతో గెలుస్తా ఉన్నాడు. ఎక్కడికి పోయినా ఆశీర్వాదంతోనే ఉన్నాడు. 19వ వార్డు ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీ అందరి ముందు నేను ఎన్ని ఉద్యమాలు చేసినాము కేసీఆర్ కోసం, మన తెలంగాణ కోసం మీకు తీసుకొచ్చినాం. 19వ వార్డు నుంచి లక్ష్మణ్ని నిలబెడతా ఉన్నాం. లక్ష్మణ్ని ఖచ్చితంగా గెలిపించండి. మీ కడుపులో మేము తలబెడతాం. మీరు చెప్పిన పనులన్నీ ఖచ్చితంగా నెరవేరుతాం. కేసీఆర్ మాటే మా బాట. ఎందుకంటే నీతి కళ్ళ వాక్యం, నీతి కళ్ళ మాట అంటే మాది మెడమ దిప్పనోళ్ళం, టీఆర్ఎస్ సైనికులం మేమని చెప్తా ఉన్నాం. అబద్ధాల వాళ్ళం కాదు, దొంగలం దోపిడీ వాళ్ళం కాదు, సైనికులం. ఖచ్చితంగా మా లక్ష్మణ్ని గెలిపించాలా, గెలిపించి తీరుతారన్న నమ్మకంతో మీకు కూడా పాదాభివందనాలే చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. రైట్. ఇది మొత్తానికైతే నల్గొండ కార్పొరేషన్లో రసవత్తరంగా ప్రచారం, ప్రధాన పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి, ప్రజలకు వెళ్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 19వ డివిజన్ కార్పొరేటర్ వింజమూరి లక్ష్మణ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. తప్పకుండా మేము విజయం సాధిస్తాము. ఈ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా సీసీటీవీ కావచ్చు, బైపాస్కు ఆనుకొని ఉన్నటువంటి ఈ డివిజను ప్రధాన రహదారికి దగ్గరగా ఉన్నటువంటి దొంగల సమస్య అనేది ముఖ్యంగా చాలా ఉంది. అదేవిధంగా కోతుల సమస్య, దొంగల బెడద, గంజాయి ఇటువంటి నివారించడానికి చాలా కృషి చేస్తాను. యువతను పెడదారిలో పట్టకుండా సక్రమైన మార్గాల్లో నడిపించడానికి నేను నా వంతు బాధ్యతగా తీసుకుంటాను. ప్రజలంతా కూడా నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, డివిజన్ను అభివృద్ధి చేసి చూపిస్తాను. ఆ రాష్ట్రంలో కేసీఆర్ చేసినటువంటి 10 ఏళ్ల పాలన చూసేనా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను ముందుకు వస్తున్నాను. నాకు నా వైపు నిలబడండి, నన్ను ఆశీర్వదించండి. మన డివిజన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని వింజమూరి లక్ష్మణ్తో పాటు రాష్ట్ర మహిళా నాయకురాలు మాలే శరణ్యారెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఇది. మొత్తానికైతే నల్గొండ కార్పొరేషన్లో విస్తృతంగా ప్రచారం సాగుతుంది. వివిధ ప్రధాన రాజకీయ పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం. ఫిబ్రవరి 11న ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు, ఎవరిని పట్టం కడతారు? ఓడిన చరిత్రాత్మకమే, గెలిచిన చరిత్రాత్మకమే ఈసారి నల్గొండ కార్పొరేషన్లో. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో సాగర్, 19వ డివిజన్, నల్గొండ.